ఇప్పుడు రెండో కాయిన్కి ఇంకో వైపు వస్తే ఉజ్జియా అంటున్నాడు, నాకేంటి, ఇంకా నేనే రాజుని, నాకేంటి, నాకు సాటి ఎవరు, అన్ని వైపులా వర్ధిల్లేసాను, అన్ని వైపులా స్థిరపడిపోయాను, అందరు రాజుల మీద కూడా విజయాన్ని సాధించేశాను, ఇంకా నాతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా నేను స్థిరపడిపోయిన రాజ్యానికి, ఇంకా నాకంటే గొప్ప వ్యక్తి ఎవరుంటారు, నాకంటే ఇంకెవరున్నారు అని చెప్పి ఏకంగా ఏం చేశాడంటే యెహోవా మందిరంలోకి వెళ్ళిపోయి ధూపం వేయడానికి రెడీ అయిపోయాడు. యెహోవా మందిరం యొక్క పనులు యాజకులు అంటే అహరోను యొక్క వంశస్థులు లేవీలు తప్ప ఇంకెవ్వరు చేయకూడదు అని ఆనాడు యెరూషలేంలో ధూపం వేయడం కానీ, బలులు ఇవ్వడం కానీ, దేవుని నుంచి ఏదైనా ప్రజలకు చెప్పాలన్నా ఇవన్నిటికీ కూడా ప్రతిష్ఠించబడిన వారు ఎవరంటే అహరోను యొక్క వంశం. అంటే వాళ్ళు లేవీలు, వాళ్ళు యాజకులు. ఎలాంటోలైనా సరే లోపలికి రావడానికి వీళ్ళే చేయాలని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ అది.